పల్లా సింహాచలం భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. నేతలు ప్రజల సందర్శన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సింహాచలం మృతదేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సింహాచలం మృతదేహానికి అంజలి ఘటించారు. సింహాచలం గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. అతను మరణ వార్త విని నిన్న చాలా బాధపడ్డాం. ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక భీష్ముడు లేటాడు. ఎందుకన్నా నన్ను భీష్ముడు అని ఎందుకు అనుకున్నా అంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, నర్సీపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పల్లా సింహాచలం గారిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చేవాడిని ఇక్కడ గాజువాక. నేను అంటే ఆ రోజుల్లో యూనియన్ లీడర్ అతను. అన్ని యూనియన్లు మెయింటైన్ చేయడం చాలా చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అతను ఉన్న లీడర్షిప్ ఏంటి, అతను ఉన్న క్వాలిటీ ఏంటి అని చెప్పి చూడడం కోసం వచ్చేవాళ్ళం మేము. మరి ఈ స్థాయికి వచ్చామంటే అటువంటి పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాం. వాళ్ళు చాలా బాధాకరమైన విషయం. రాబోయే ఫ్యూచర్లో వచ్చిన లీడర్స్ కూడా పల్లా సింహాచలం గారి తాలూకు నడవడికిని, అతని క్వాలిటీస్ని కూడా అర్థం చేసుకొని ముందుకు ఎదగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తూ అది ఆత్మకు శాంతి కొడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.